ఇప్పుడు మీ ఫోన్ ఆయనే ట్యాప్ చేయించాడు అన్న విషయము మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? దీని వెనకాల హరీష్ రావే ఉన్నాడు అని ఒకటి జరిగిన సిచ్యువేషన్స్ నే విశ్లేషించే మాట్లాడుతున్నారా లేకపోతే ఎవిడెన్స్? లేదు, ఎవిడెన్స్ గా కూడా చెప్పొచ్చు. నాతోటి ఒక రిపోర్టర్ మాట్లాడి ఫోన్ కట్ చేయగానే వానికి హైదరాబాద్ నుంచి ఫోన్లు పోయినాయి, నువ్వు వాడితో ఏం మాట్లాడుతున్నావని ఒక రిపోర్టర్కి. ఓకే. హరీష్ రావు కూడా చాలాసార్లు నా యాక్టివిటీస్ని రివీల్ చేశాడు. నేను ఎక్కడికైనా పోయే ముందే అతను తెలిసేది, అక్కడ క్రౌడ్ని మొత్తం క్లియర్ చేసేవాళ్ళు. రేపు ఎలక్షన్ అనగా ఈరోజు రాత్రి నా హైదరాబాద్ నుంచి 5-6 వెహికల్స్, పోలీస్ వెహికల్స్ నా ఆఫీస్ ముందటనే ఉంది. నా కార్లో డబ్బు పెట్టి నన్ను బుక్ చేయాలి. అయితే అక్కడ కమిషనర్ ఆఫీస్లో ఒక వ్యక్తి ఉన్నాడు, మన బహుజన బిడ్డ, నీకు ఇట్లాంటి జరగబోతుంది, నువ్వు ఇమ్మీడియట్గా ఎస్కేప్ అవ్వు ఆ లొకేషన్ నుంచి అంటే, ఆ నైట్ మొత్తం నేను హైడ్ అయిపోయి మార్నింగ్ వచ్చాను. సో హరీష్ రావు కాకపోతే ఓడి చేస్తాడండి, ఎవరికేం అవసరం? ఇప్పుడు ప్రభాకర్ రావు ఓడు, రాధాకిషన్ రావు ఓడు, హైదరాబాద్ వాళ్ళు, వీళ్ళకి ఒక చిన్న చక్రధారితో ఏం పని? మీరు లాజికల్గా చెప్పండి, నాతో ఏం పని? సో సరే, నా మీద అలిగేషన్స్ ఉన్నాయి, దున్యా అనుకోవచ్చు. మా డ్రైవర్ తోటి ఏం పని నీకు? మా ఇంట్లో బాయ్ తోటి ఏం పని? ఇవన్నీ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసిండు?